You know, 7 o'clock we will start the polling. Up to 6 o'clock work undi. Two constituencies low it's up to 4 o'clock and three constituencies low it's up to 5 o'clock. Ippudu before we go to that casting, yes, mock poll. See, ఇప్పుడు మీ ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏజెంట్స్ని. See, 1 hour before we will start the process at polling booths. So, if 7 o'clock poll starts, 6 o'clock is the start time. నేను ప్రతి ఒక్కరిని ఏం కోరుతున్నానంటే, ముఖ్యంగా క్యాండిడేట్స్, ప్లీజ్ మీ ఏజెంట్స్కి మీరు 6 గంటల వరకు మాకు అక్కడ పంపించండి. ఎందుకంటే మేము పోలింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చి ఉన్నామంటే 6 గంటల నుంచి వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టాలి. ప్రాసెస్ ఏముంది, ముందు ఈవీఎం తయారు చేయాలి, దాని తర్వాత మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్లో 50 ఓట్స్ వాళ్ళు చేస్తారు. 50 ఓట్స్ చేసిన తర్వాత చూసుకుంటారు ప్రతి మెషిన్ కరెక్ట్గా ఫంక్షనింగ్లో ఉందా లేదా, వీవీప్యాట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, కంట్రోల్ యూనిట్ కానీ. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మాక్ పోల్ రిజల్ట్ క్లియర్ చేస్తారు. ప్రతి దాని మీద యాక్చువల్లీ సంతకాలు తీసుకోవాలి ఏజెంట్స్. కానీ మేము చెప్పామంటే 6 గంటలు మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ ఏజెంట్స్ వస్తే బాగానే ఉంది, రాకపోతే కూడా స్టార్ట్ చేయండి, కానీ 15 నిమిషాలు ఇంకా వెయిట్ చేసుకోవచ్చు. సో 6 o'clock is the start time, but if nobody turns up, then also they will start after waiting 15 minutes. So 6:15కి డెఫినెట్గా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళ ప్రాసెస్, లేకపోతే 7 గంటలకి వాళ్ళు పోల్ స్టార్ట్ చేయలేరు. సో నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా క్యాండిడేట్స్ని, మీరు దయచేసి మీ ఏజెంట్స్కి 6 గంటలకి షార్ప్ ఆ పోలింగ్ బూత్స్కి రిపోర్ట్ చేయమని చెప్పండి. మా వాళ్ళు 6 గంటలకు స్టార్ట్ చేస్తారు, మీ ఏజెంట్స్ సంతకాలు తీసుకుంటారు, వాళ్ళు ఈవీఎం నంబర్స్ నోట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఈవీఎం వీవీప్యాట్ చెక్ చేసుకోవచ్చు స్వయంగా, కరెక్ట్ ఓట్స్ పోతున్నాయా వెళ్ళడం లేదా, అండ్ దెన్ they should be satisfied, and then at 7 o'clock poll will start. So because polling booth దగ్గర చాలా ప్రాసెస్ ఉంటాయి, రకరకాల పోస్టర్స్ వాళ్ళు అంటించాలి, అదేవిధంగా ఈ మాక్ పోల్ చేయాలి, క్లియరెన్స్ చేయాలి, రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు రెడీ చేసి ఉంచుకుంటారు. కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది, కాబట్టి వాళ్ళు ముందే చేరిపోవాలి. వెబ్ కాస్టింగ్ మేము 28,000 కట్టాలి. 28,000 పోలింగ్ బూత్స్, అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్స్ బాగున్నాయి, మా వాళ్ళు గుర్తించారు కలెక్టర్స్ అండ్ మా వెండర్స్. అక్కడి నుంచి మేము 28,000 రఫ్లీ, యాక్చువల్ నెంబర్ రేపే ఎల్లుండి తెలుస్తుంది, బట్ టుమారో ఆల్సో ఈవినింగ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అక్కడ టీమ్స్ చేరిన తర్వాత వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. సో బహుశా రేపు ఈవినింగ్ వీ విల్ బి ఏబుల్ టు కన్ఫర్మ్ హౌ మెనీ, బట్ ముఖ్యంగా 28,000 to 30,000 మధ్యలోనే ఆ ఫిగర్ ఉంటుంది. వీడియో కెమెరా మేము అన్ని చోట్ల పెట్టమని చెప్పాము. సో ప్రతి పోలింగ్ బూత్లో డెఫినెట్లీ ఏదో ఒక రికార్డింగ్ ఉంటుంది. సో దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ వీ షుడ్ బి ఏబుల్ టు వెరిఫై అక్కడ ఏం ప్రాబ్లం జరిగింది, ఏ విధంగా జరిగిందా జరగలేదా. రిగార్డింగ్ ఫెసిలిటేషన్ టు ఓటర్స్, ఇంతకుముందే చాలాసార్లు మేము చెప్పి ఉన్నాము, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. డిసేబుల్డ్ ఓటర్స్కి మేము చాలా ఏర్పాట్లు చేశాము. మాకు సుమారుగా 5,22,000 మంది డిసేబుల్డ్ ఓటర్స్ ఉన్నారు. 3,92,00,000 ఓటర్స్లో వాళ్ళ కొరకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ర్యాంప్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు, మళ్ళీ పోలింగ్ బూత్ నుంచి ఇంటి డ్రాప్ చేయడానికి కూడా అందరికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇన్ఛార్జ్గా పెట్టాము, వాలంటీర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ డన్ వెరీ గుడ్ అరేంజ్మెంట్, అండ్ ఐ రిక్వెస్ట్ ప్రతి, ఇన్ఫ్యాక్ట్ అది కాకుండా ఇది కూడా మీకు, దీస్ ఆర్ ది, ఈ బ్రెయిల్ లిపిలో ఈ ఓటర్ స్లిప్, అదే ఓటర్ స్లిప్ చూడండి, దిస్ ఈజ్ బ్రెయిల్ లిపి ఓటర్ స్లిప్. దీనికి వెనక మేము ఈ నార్మల్ ఓటర్ స్లిప్ కూడా అంటించాము, సో దాట్ మా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు ఎవరిది ఉంది. అండ్ దిస్ ఈజ్ బ్రెయిల్ లిపి ఇలాగా ఉంటుంది, సో దాట్ వాళ్ళు ఇలాగా దే కెన్ రీడ్ ఇట్. సో దిస్ ఈజ్ అండ్ దిస్ ఈజ్ అగైన్ ballot paper. This ballot paper, this braille ballot paper, this will be available at each polling booth. 2 sets will be available, so that the once the
visually disabled person reaches, he can touch by hand and find out which candidate name is where. Similarly, this is IEC material also we have prepared. This is written in ఇటు సైడ్ ఇంగ్లీష్లో రాశారు, ఇటు సైడ్ తెలుగులో కూడా రాశారు. సో ఇది ఉంది, ప్లస్ ఈ బ్రెల్ లిపిలో కూడా రాయడం జరిగింది ఇది. సో దిస్ విల్ బి డిస్ప్లేడ్ అంటే ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనుకోండి. మాకు సుమారుగా 81,000 విజువల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళు 81,000కి కూడా మేము ఈ సప్లై చేసాము. ఈ బ్యాలెట్ పేపర్ అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఉంచుతాము, రెండు సెట్స్ ఉంచడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది కూడా చిన్న స్లిప్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఇస్ ఫార్ పేస్టింగ్, అదే ఆ బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి అంటించడానికి. సో రెండో బ్యాలెట్ యూనిట్ ఉంటే లేకపోతే మూడో ఉంటే వాటి మీద అంటిస్తారు. సో దే కెన్ with hand they can find out which is second ballot unit, which is third ballot unit. So this is another thing. So this is for visually disabled persons. Arrangements have been made in all the polling booths. My vote queue యాప్ ఉంది, దాని గురించి నేను ఇంతకుముందే చెప్పాను, మేము చాలా పబ్లిసిటీ కూడా చేస్తున్నాము. యూ విల్ బి హ్యాపీ టు నో ఇప్పటివరకే 20,541 డౌన్లోడ్స్, అంటే అట్ అబౌట్ 1 o'clock we found out 20,541 డౌన్లోడ్స్ కూడా అయిపోయినాయి. కానీ మేము అనుకుంటున్నాము కనీసము లక్షలాది డౌన్లోడ్స్ అవ్వాలి, సో దాట్ చాలామంది దీనికి వాడుకొని అట్లీస్ట్ దే కెన్ నో ఇన్ అర్బన్ ఏరియా పర్టికులర్లీ హౌ మచ్ లెంత్ ఈస్ ది క్యూ అండ్ వెదర్ దే వాంట్ టు go at what time, so that they can fix their time accordingly. దీంతో పాటు I am having the details of the voter list also, which I have told earlier also. AMF details to assured minimum facilities at prati polling booth. In almost all we have done very good job. 99.9% ఆ విధంగా ఆ రేంజ్లో ఉన్నాము. Whether it is drinking water, whether it is electricity, whether it is toilet facility, whether it is ramp. So all these things also ఇప్పుడు this is what I have to say now. Security గురించి ADG గారు ఉన్నారు, ఆయన ఏదో విధంగా చెప్తారు డీటెయిల్. బట్ బిఫోర్ దాట్ సుజాత, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ యూ వాంట్ టు యాడ్, ప్లీజ్ యాడ్, అండ్ దెన్ వివేక్ కెన్ సే, అండ్ దాని తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ ADG లా అండ్ ఆర్డర్ టు టెల్ అబౌట్ ది డీటెయిల్ రిగార్డింగ్ ది security, and దాని తర్వాత if you have any additional questions you can ask. No, last time poll percentage was 78% అండి, 78 point ఏదో ఉంది, and I have seen male and female are almost in the same equal. So polling percentage was quite good last time, but ఈసారి మేము ఇంకా ఎక్కువ ఉంటుంది మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము అందరూ కలిసి బాగానే చేశారు, పబ్లిసిటీ కూడా చేశారు, అండ్ స్వీప్ యాక్టివిటీస్ కూడా మేము తీసుకున్నాము. సో డెఫినెట్లీ మేము 80 దాటుతాము నేను అనుకుంటున్నాను. We may touch 85 also, depends, let us see, but our effort will be and last time ఇంకో కొద్దిగా మే నెలలో ఎలక్షన్స్ ఉండడం వల్ల కొద్దిగా ఎండ కూడా ఎక్కువ ఉంది. ఈసారి కొద్దిగా అట్లీస్ట్ టెంపరేచర్స్ ఆర్ లెసర్, that also will help us, and definitely at least I hope that it will cross 80. Where it reaches near 85 or not, that we have to see. So I request now Sujata, additional CEO, to say. Thank you, sir. Andarki namaskaralu. Most of the points have been covered by CEO Garu. The only thing that I want to add is that this time voter slip is not an identity proof. So we are giving enough publicity in the newspapers also. There are 12 set of documents which can be used as an identity proof. They are voter ID card, passport, driving license, service identity card issued by the state government, central government, PSUs, public limited companies, etc. Passbook, PAN card, smart card, Upadhi Hami card, health insurance smart card, pension document, official identity card issued to MPs, MLAs, MLCs, and Aadhaar card. So this is from my side, sir. Thank you, sir. Just one thing, somebody has sent the message. This is also good important item. I just want to say, see, if bogus voting, duplicate voting, or this thing, if anybody found casting double vote or more than one vote, immediately that fellow will be arrested. So it will be very tough. Immediately case has to be booked. No notice, no inquiry, nothing. That fellow has to be on the spot arrested.
So we are very tough and we are very clear. Anybody found ఎవరైనా డబల్ ఓట్ కాస్ట్ చేయాలనుకుంటే లేకపోతే 2 సార్లు ఓట్ కాస్ట్ చేయడానికి వస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఆర్పీ యాక్ట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది, అండ్ దెర్ ఇస్ ఎ పనిష్మెంట్ ఆఫ్ అప్ టు 3 years ఇన్ ఆర్పీ యాక్ట్ అండర్ దట్ సెక్షన్. సో ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ దట్ విల్ బి వెరీ టఫ్. వివేక్. అందరికీ నమస్కారం. Almost all points have been covered by CEO Garu, additional CEO Sujata Sharma Garu. Only thing is that public holiday మనము ప్రకటించాము 11 తారీఖు. All the collectors have been asked to notify it as a holiday. దాంతోపాటు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మేనేజ్మెంట్ వాళ్ళకి పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. దో వీఆర్ అరేంజింగ్ వాటర్ సప్లై అండ్ ఆల్ సామియానా అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ వీ రిక్వెస్ట్ ది ఓటర్స్ ఆల్సో టు కమ్ అలాంగ్ విత్ ది వాటర్ బాటిల్స్ అండ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ త్రూ ది మీడియం ఆఫ్ మీడియా దట్ సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు విత్ కిడ్స్ కానీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఓట్ అనేది వినియోగించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము, వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చెప్పి ఉంటారు. ఎనీ డిసేబుల్డ్ పర్సన్, అదేవిధంగా ఎనీ ఓల్డ్ ఏజ్ అంటే 80 years అండ్ అబవ్ అనుకోండి, మరి ఓల్డ్ ఏజ్ పర్సన్స్, అదేవిధంగా లేడీస్ విత్ స్మాల్ చైల్డ్ ఇన్ హ్యాండ్, అట్లాంటి వాళ్ళకి ఏం క్యూ సంబంధం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా దే కెన్ ఎంటర్. సో ఇలాంటి వాళ్ళకి క్యూతో సంబంధం లేదు, క్యూ వేరే వాళ్ళ కొరకు ఉంటుంది అనుకోండి. బట్ డిసేబుల్డ్ పర్సన్స్, ఓల్డ్ ఏజ్ మీన్స్ 80 years అండ్ అబవ్, అండ్ ది లేడీస్ విచ్ ఆర్ క్యారింగ్ దేర్ చైల్డ్ ఇన్ ది ఆర్మ్, అట్లాంటి వాళ్ళకి ఎక్కడ వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళు డైరెక్ట్గా ఎంటర్ చేసి క్యూ బ్రేక్ చేసి వాళ్ళకి ఓటింగ్ అలౌ చేయడం జరుగుతుంది. నో. సో యా, గుడ్ క్వశ్చన్ అది. See, no kind of electronic item is permitted in the polling booth. Mobile should not be. No counters మేము పెట్టము. నేను ప్రతి ఒక్కరిని మేము ఏం కోరుతున్నామంటే ఓటర్స్ని దయచేసి మీరు మీ మొబైల్ ఇంట్లో పెట్టి రండి, లేకపోతే మీ బండిలో వస్తున్నారు బండిలో పెట్టండి, ఎక్కడో మీరు ఏర్పాటు చేయండి. కానీ దేర్ విల్ నాట్ బి provision for keeping the mobiles or electronic items, costly items outside the polling booth, because that we will not be able to do, because అది ప్రాబ్లంలో పడిపోతాము, మాకు చాలా పనులు వేరే ఉంటాయి. సో మీరు మీ ఇంట్లో పెట్టి రండి. ఒకవేళ మీరు తీసుకొని వస్తున్నారంటే బండిల్లో వస్తున్నారనుకోండి, ఆ బండిలో పెట్టండి, అక్కడ సేఫ్గా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఉంటే లేకపోతే ఏ విధంగా మొబైల్ ఇంట్లో చూసుకుంటారు, బయలుదేరిపోతారు, మరి మళ్ళీ నిమిషం చూసుకుంటారా? దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఏముందంటే నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడే కూడా మాకు కంప్లైంట్స్ ఉన్నాయి, వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఎవరికి ఓటు వేస్తున్నారు, మీరు సెల్ఫీ తీసుకోండి, ఫోటో తీసుకోండి, రండి. అప్పుడు ఆల్ దీస్ ఎట్టి పరిస్థితిలో మొబైల్ దే షుడ్ నాట్ టేక్ ఇన్సైడ్. అండ్ ఇఫ్ anybody is found taking photos of what they are voting or something, వాళ్ళ మీదనే కేసు బుక్ చేయడం జరుగుతుంది, వేరే వాళ్ళు కాదు, వాళ్ళ మీదనే కేసు. బికాస్ దిస్ ఈస్ వయలేషన్ ఆఫ్ ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. దేనికి అమ్మా? నో, తెలిసిపోతుంది, మీడియా వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము అందరికీ చెప్పాము, మాకు అది కూడా చెప్తున్నాను, 45,959 బూత్స్ ఉన్నాయి. మరి అందరికీ మేము చెప్పాము, 1-2 ప్లేసెస్లో మా వాళ్ళు కూడా తప్పు చేస్తారు, మాకు తెలిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఐ కెన్ టెల్ యూ, ఇఫ్ ఎనీ పిఓ, ఏపీఓ, సెక్టర్ మజిస్ట్రేట్, జోనల్ మజిస్ట్రేట్, ఆర్ఓ, ఏఆర్ఓ ఆర్ ఎనీబడి విల్ బి ఫౌండ్ నాట్ ఫాలోయింగ్ ది రూల్స్, వాళ్ళ మీద కూడా చర్యలు అవుతాయి. సో నేను ప్రజలకు అంటే ఓటర్స్ మీద మా వాళ్ళు కూడా సమ్టైమ్స్ వాళ్ళు తప్పులు చేసుకోవచ్చు, వాళ్ళని కూడా మనం ఆపాలి. బట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దిస్: no electronic item should be inside the polling booth.
అమ్మా ఆ క్వశ్చన్స్ మీకు వస్తాము ముందు ఏడీజీ గారికి ఒకసారి లా అండ్ ఆర్డర్ గురించి చెప్తారు, అప్పుడు మీరు ఒకేసారి అన్ని క్వశ్చన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇవి ఐ విల్ కమ్ బికాజ్ దానికి కూడా కొద్దిగా